హలో అందరికీ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి 2 వారాల క్రితం వీడియో. నా హెల్త్ అయితే బాగాలేక వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయినా, ఇక ఇప్పటికి వీలు చేసుకొని వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. ఇక ఈ వీడియో విషయానికి వస్తే, మా పాప అయితే కడుపులో ఉన్నప్పుడు నేనైతే దేవుడికి గట్టిగా మొక్కుకున్నా పాప పుట్టాలని. పాప పుడితే నాకు తోచినంత కొంతమందికైనా ఫుడ్ పెట్టించాలి చర్చ్లో అనుకున్నా. ఇక అనుకున్నట్టు పాపనైతే ఇచ్చిండు దేవుడు. ఇక మొక్కు నెరవేర్చుకోవడానికైతే నాకు ఇంత టైం పట్టింది. కొన్ని సందర్భాల్లో నాకు గుర్తులేదు, కొన్ని సందర్భాల్లో వీలు కాలేదు. ఎందుకో తెలియదు కానీ అట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిన. ఇక ఇట్లనే పోస్ట్ పోన్ చేసుకుంటూ రావడం అయితే అస్సలు కరెక్ట్ కాదు. ఫస్ట్ అయితే నాకు తోచినంత పెడతా. దేవుడు ఇంకా నన్ను ఆశీర్వదిస్తే ఇంకా కొంతమందికి, ఎక్కువ మందికి ఫుడ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తా అని దేవుడికి అయితే నేను మనసులో మొక్కుకొని కొన్ని అయితే బియ్యం ఇచ్చిన. కూరగాయలకు సరిపోయే డబ్బులు ఇచ్చేసిన పాస్టర్ అన్నయ్య వాళ్ళకి, వాళ్ళే అడ్జస్ట్ చేయండి అని చెప్పి. నేను అరేంజ్ చేసే ఫుడ్ అయితే చర్చికి వచ్చే వాళ్ళందరికైతే సరిపోదు, కానీ చర్చికి వచ్చే వాళ్ళందరూ తినరు, కొంతమంది మాత్రమే తింటారు. ముసలోళ్ళు, పేషెంట్స్, దూరంగా వెళ్ళే వాళ్ళు, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే ఖచ్చితంగా తింటారు. వాళ్ళందరికైతే ఖచ్చితంగా సరిపోతుందని నేను అరేంజ్ చేసిన. ఇక ప్రతి వారం అయితే పాస్టర్ అన్నయ్య వాళ్ళే పెడతారు ఇట్లా ఫుడ్ అందరికీ. వాళ్ళైతే పెట్టినప్పుడు 8 కిలోలు పెడతారంట. వాళ్ళు 8 కిలోలు పెట్టినప్పుడు ఎంతమంది తిన్నారో, నేను 6 కిలోలు పెట్టినప్పుడు కూడా అంతే మంది తిన్నారు. నిజంగా దేవుడైతే మంచిగా ఆశీర్వదించిండనే అనుకున్నాను. నేనైతే మస్తు హ్యాపీగా అనిపించింది. సరిపోతుందా సరిపోదా, ఎక్కువ తెచ్చినా బాగుండు బియ్యం అని చెప్పి అందరు తినేదాకా టెన్షన్లోనే ఉన్నా. కానీ నిజంగా దేవుడు ఆశీర్వాదం అయితే గొప్పదనే చెప్పాలి. ఎందుకంటే అందరికి సరిపోయింది మంచిగా. తిన్న వాళ్ళందరూ మంచిగా కడుపు నిండానే తిన్నారు. సండే రోజు ఫుడ్ అరేంజ్ చేద్దామని సాటర్డే రోజే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. సాటర్డే రోజే ఎందుకు వచ్చినా అంటే, సండే రోజు చర్చ్ స్టార్ట్ అవ్వక ముందే వంటలు అయితే స్టార్ట్ చేస్తారు కదా పాస్టర్ అన్నయ్య వాళ్ళు. వంటలు స్టార్ట్ చేస్తుంటే ఆ వంటల్లో మన చేయి కూడా కొంచెం ఉండాలి. ఇంకా మందిరంలో ఏదైనా పని ఉంటే అది చేద్దాము అని అనుకున్నా. కానీ పిల్లలైతే మస్తు ఇబ్బంది పెట్టిళ్ళు. అందుకే మార్నింగ్ లేచేసరికి మస్తు లేట్ అయింది. నేను వెళ్ళేసరికి వాళ్ళు వంట కూడా స్టార్ట్ చేసిళ్ళు. ఇక వెళ్ళిన వెంటనే వంట చేస్తుంటే వీడియోలు అయితే తీసుకొని ఇంటికి వచ్చి పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయిపోయి చర్చికి వెళ్ళిన. నేను వెళ్ళేసరికి ఆరాధన కూడా స్టార్ట్ అయింది.
దేవుడు మనల్ని కాపాడితే కనీసము ఆయన నిమిషం మోకరించి దేవాయుడే కాలవంతయు కూడా నీ దగ్గర కాచి కాపాడవయ్యా, అందుకు నీకు వందనములని ప్రార్థన చేయాలి. ఎంత గౌరవం ఒకసారి ఆలోచించాలి. నీవు పరిశుద్ధ బలలో పాల్గొంటున్నా, నీవు దేవుని సన్నిధికి వస్తున్నా, ఆయన రక్తము ఆయన శరీరము నీలో ప్రవహిస్తున్నప్పుడు నీ ఆత్మీయ జీవితము ఎలా ఉన్నది? ఈ లోక సంబంధమైన లోకములో నీవు చూస్తున్నవే ఒక త్రాగడము ఒక పాపము, ఒక అబద్ధమాడము పాపము, ఒక వ్యభిచారించడము పాపము, ఈ లోకస్తులతో జీవించడము పాపం అని నీవు అనుకుంటా. అది నాలో లేదు కదా అని నీవు అనుకుంటున్నావేమో. కానీ భక్తి జీవితంలో నీవు చేయవలసినవి నీవు చేయకపోవడం ద్వారా కూడా పాపాన్ని కలిగి ఉన్నా. ప్రార్థన దేవుడు ప్రార్థన చేయాలి. మన సమయం దొరికినప్పుడు దేవునితో గడిపే ప్రార్థన మనకు కావాలి. దేవునితో మనకు ఏకీభవించే ప్రార్థన కావాలి, వ్యక్తిగత ప్రార్థన కావాలి. ఎంతమందికి వ్యక్తిగత ప్రార్థన ఉంది? ఎంతమందికి ఉంటుంది వ్యక్తిగత ప్రార్థన? నలుగురు చేసే ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన అనగా నీవు దేవుని సముఖముగా ఆయన పాదాల చెంత కూర్చొని నీ మొరను దేవుని ఎదుట కన్నీరు విడుస్తూ ఆయన ఎదుట నీవు పాదాల చెంత కూర్చొని ప్రార్థించే ప్రార్థన అనుభవం. నీ వ్యక్తిగత ప్రార్థన నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది. నీ వ్యక్తిగత జీవిత ప్రార్థన నీకు కలిగే శ్రమల నుంచి విడుదల కలుగజేస్తుంది. నీ వ్యక్తిగతమైన ప్రార్థన జీవితము నీకు కలిగే మరణ రోగమైన వ్యాధిలో నుంచి నీకు స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. సత్యముతో నశించు వారికి నీ సిలువ వెలితనముగనున్నది. రక్షింపబడుచున్న పాపిని దేవుని శక్తి ఉన్నది. రక్షింపబడుచున్న ప్రేమగల దేవానికి వందనాలు.
చర్చిలో పాటలు, దేవుడి ఆరాధన, బల్లారాధన, కానుకలు ఇట్లా అన్నీ అయిపోయేసరికి ఒక్కటైతే అయ్యింది మధ్యాహ్నం. ఇక అందరైతే ఒకటి తర్వాత తినడం అయితే స్టార్ట్ చేసిళ్ళు. అందరు మంచిగానే తిన్నారు కడుపు నిండా. కర్రీ కానీ రైస్ కానీ అంత బాగానే ఉంది. ఒక కర్రీ అయితే బాగా మెన్షన్ చేసిళ్ళు, సాల్ట్ తక్కువ ఉంది అని. తప్పితే కర్రీ బాగానే ఉంది, రైస్ బాగానే ఉంది, అందరి మంచిగా సరిపోయింది. దేవుడికి ఫస్ట్ మనం ప్రేయర్ చేసుకుంటాం కదా, ఈ ఫుడ్ అందరికి సరిపోయేటట్టు ఆశీర్వదించు దేవా అని. అట్లా ప్రేయర్ చేసుకున్నందుకు అందరికైతే సరిపోయింది. అందరు మంచిగా కడుపుండా తిన్నారు. అందరు తినేదాకా అయితే నేనైతే అస్సలు తినలేదు, అక్కడే కూర్చున్నా. అంటే సరిపోదా అని టెన్షన్తో. వీడియోలో కనిపించే వాళ్ళే కాదు ఇంకా చాలామందే తిన్నారు, కాకపోతే నేను వీడియో తీయలేదు. ఇక చర్చ్ అంతా అయిపోయేసరికి పిల్లలైతే నన్ను పేషెంట్ లాగా మార్చేసిళ్ళు. బాయ్. ఇంతే వీడియో, బాయ్.